హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు, శుక్రవారం సాయంత్రం వరకు అవకాశం. తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడి. రాష్ట్రంలోని 17వ లోక్సభ నియోజకవర్గాల్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు సిఈసి విధించిన గడువును బుధవారం సాయంత్రంతో ముగిసింది. దాన్ని పొడిగించాలని లేఖ రాయడంతో సిఈసి స్పందించి శుక్రవారం వరకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా ఓట్ల లెక్కింపు నిర్దేశించిన రోజున ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఉదయం 7:59 వరకు పోస్టల్ బ్యాలెట్ ఉంచిన సీల్డ్ కవర్ను లెక్కింపు అధికారులకు అందజేసేందుకు గతంలో అవకాశం ఉండేది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ విధానాన్ని రద్దు చేసింది. పోలింగ్ కన్నా ముందుగానే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. అందుకోసం ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ మేరకు లోక్సభ ఎన్నికల సందర్భంగా 2,79,519 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో సుమారు 40,000 మంది ఎన్నికల విధుల ధ్రువపత్రం ద్వారా పోలింగ్ రోజునే ఓటు వేసేందుకు అంగీకరించారు. వారంతా ఆ లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వారే కావడంతో అధికారులు ధ్రువపత్రాలు జారీ చేశారు. మిగిలిన వారిలో బుధవారం సాయంత్రం వరకు సుమారు 1.70 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మరో 70,000 మంది వరకు మిగిలి ఉండటంతో మరింత గడువు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంటి నుంచే 21,000 మంది ఓట్లు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియ పూర్తయింది. ఇందుకు 23,240 మంది అర్హులుగా గుర్తించగా వాటిలో 21,000 మంది ఓటు వేశారని తెలిపారు. ఈఏపీ సెట్కు 91.67% హాజరు. టీఎస్ఈఏపీ సెట్కు రెండో రోజు బుధవారం 91.67% మంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన వ్యవసాయ, ఫార్మసీ పరీక్షకు మొత్తం 33,427 మందికి 30,641 మంది పరీక్షలు రాసినట్టు సెట్ కన్వీనర్ తెలిపారు. వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలి. రాష్ట్ర గ్రూప్ 1 అధికారుల సంఘం వినతి. గ్రూప్ 1 పోస్టుల వేతనాలలో వ్యత్యాసాలు సవరించాలని, ఆ పోస్టుల్లో పనిచేసే వారికి సమాన వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం రాష్ట్ర పీఆర్సీ చైర్మన్ కోరింది. ఈ మేరకు సంఘ అధ్యక్ష కార్యదర్శులు బుధవారం బీఆర్కే భవన్లో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఇస్తున్నట్లు 3 కేటగిరీల వేతనాలు చెల్లింపు కాకుండా గ్రూప్ 1 ద్వారా ఎంపికైన వారందరికీ ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలన్నారు. గ్రూప్ 1 అధికారులతో తెలంగాణ పరిపాలనా సేవా విభాగం ఏర్పాటు చేయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమించాలని అభ్యర్థించారు. నిర్ణీత కాలపరిమితితో పదోన్నతులు కల్పించాలని, సిపిఎస్సి విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ బిల్లుల చెల్లింపుల కోసం ఆర్థిక శాఖలో ఏర్పాటు చేసిన ఈ కుబేర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పెండింగ్ బిల్లులు ట్రెజరీ నుంచి బ్యాంకుకు వెళ్ళగానే చెల్లింపులు జరిపే విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ఉపాధ్యాయ సమైక్య పీఆర్సీ చైర్మన్ను కోరింది. బుధవారం ఆయనకు తమ ప్రతిపాదన సమర్పించారు. పే స్కేల్ పెంచాలి. సచివాలయ ఏఎస్ఓలు తమకు సూపరింటెండెంట్ స్థాయి పే స్కేల్ కల్పించాలని సచివాలయం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కోరారు. సెక్షన్ ఆఫీసర్కు డిప్యూటీ కలెక్టర్ స్థాయి పే స్కేల్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం. హైదరాబాద్లోని నాగరామ జపాన్ హబ్ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ గోల్డ్ రేస్ విత్ రోసెట్ పురస్కారం అందుకున్నారు. నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు. జూన్ 1 నుంచి తరగతులు. షెడ్యూల్ విడుదల. ప్రైవేట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలు పెడితే కఠిన చర్యలు. రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి తెలిపారు. ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 9 నుంచి దరఖాస్తులు జారీ. అదే రోజు మొదటి దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. 31 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 1న తరగతుల ప్రారంభం. మొదటి దశ ప్రవేశాలు జూన్ 30 నాటికి పూర్తి చేయాలి. తర్వాత రెండో దశ ప్రవేశాల షెడ్యూల్ విడుదల. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఎస్ఎస్సి మార్కుల మెమోను జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు పరిగణలోకి తీసుకుంటారు.
ప్రవేశాలు పొందే సమయంలో విద్యార్థులు ఒరిజినల్ మెమోతో పాటు టీసీ సమర్పించాలి. కళాశాలలో ప్రవేశాల సమయంలో నిర్దేశిత రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రవేశాలు పొందే ప్రతి విద్యార్థి విధిగా ఆధార్ సంఖ్యను పేర్కొనాలి. 10వ తరగతి ఉత్తీర్ణ తర్వాత విరామంతో ఇంటర్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు స్థానిక నివాస ధృవీకరణ పత్రం తీసుకురావాలి. 10వ తరగతిలో జీపీఏ అందులో సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లను పరిగణలో తీసుకొని ప్రవేశాలు కల్పించాలి. కళాశాలలో మంజూరైన ప్రతి సెక్షన్ 88 మందిని చేర్చుకోవాలి. అదనపు సెక్షన్ అవసరమైతే ఇంటర్ బోర్డు అనుమతి తీసుకోవాలి. దీన్ని ఉల్లంఘించిన కళాశాలకు జరిమానా విధించడంతో పాటు గుర్తింపును రద్దు చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.